ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నందు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి, సరేనా? ఎందుకు దుఃఖంతో ఉన్నారు? ఏదైనా బాధింపా? ఏదైనా సమస్య? నేను చెప్పాను కదా, సమస్య వస్తుంది, పోతుంది. యేసుతో కూడా మనం నడిచేటప్పుడు ఆయన చేయి పట్టుకుని నడిపించి తీసుకువెళ్ళెదరు కదా. కనుక ఎందుకు భయపడాలి? ఒక మరణ పోరాటమండి, ఈ విధంగా ఒక వ్యాధి, ఈ విధంగా మరణ సమస్య ఒకటి వచ్చింది అని కలవరపడుచున్నారా? మీ ఇంట్లో ఎవరో ఒకరు బాధింపబడి ఉన్నారా? మీకు కూడా ఆ బాధింపు కలిగినదా? దేనికి భయపడకండి. దేవుడు ఏ మాట చెప్పుచున్నారో తెలుసా? ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 20వ వచనములో, మీరు ఆయనను పట్టుకొనుడి, యెహోవాయే నీ ప్రాణమునకు నీ దీర్ఘాయుషుకును మూలమై ఉన్నాడు. దేవుడే మీకు జీవము దీర్ఘాయుషు కలుగజేయువాడు. ఇప్పుడు చెప్తారు చూడండి, 90 ఏళ్లండి, దీర్ఘాయువుతో మరణించాడండి, ఆయనకు చాలా మంచి మరణము అని చెబుతారు. అదే యవ్వన కాలంలో మరణిస్తే అల్పాయుస్ అండి, అల్పాయుస్లో పోయినాడండి అని చెబుతారు. ఆ ఆయుష్ కాలమును గురించి ప్రజల్లో ఒక భావము కలదు. ఇక్కడ దేవుడు చెబుతున్నాడు, ప్రభు నీకు దీర్ఘాయువు కలుగజేయువాడు, ఆయనే తీర్మానించువారు, ఆయన చేతిలో మీ దీర్ఘాయువు ఉన్నది. మీరు ఈ లోకంలో ఎంతకాలం జీవించాలి, ఎలా మీరు ఈ లోక పరుగును ముగించాలి, అన్నిటినీ ఆయన సూచించారు. ఆయన తప్పు చేయు దేవుడు కాదు. ఒకవేళ మీ ఇంట్లో కొందరు యవ్వన ప్రాయంలో మరణించితే అదే వారి యొక్క దీర్ఘాయువైన వయస్సు, అంతే దేవుడు గుర్తించిన సంవత్సరములు. కనుక సోలిపోకండి. వయస్సు పైబడేంత వరకు జీవిస్తేనే ఆశీర్వాదము, మిగతా మరణములన్నీ శాపమని అనుకోకండి. అది కాదు. పిల్లలుగా ఉన్నప్పుడు కూడా కొన్ని సమయాల్లో దేవుడు తీసుకుంటాడు, యవ్వన ప్రాయంలో తీసుకుంటారు. అదే దేవుడు వారికిచ్చిన వయస్సు. కనుక దాని కొరకై బాధపడి కలత చెందకండి. మీకు దీర్ఘాయువును ఉంచారు. ఆయనే జీవము, మనకు ప్రాణము. ఆయన చేతిలో మన జీవిత కాలము ఉన్నది. దీర్ఘాయుషుని అనుగ్రహించి అధికంగా జీవించే దినములను ఇచ్చి ఆశీర్వదించెదరు. అయితే మీరు ఏం చేయాలో తెలుసా? ఆయన్ని పట్టుకోవాలి, ఆయన్ని స్థిరంగా పట్టుకోవాలి. యేసుక్రీస్తు మాత్రమే నాకు అన్నీయు, నాకు జ్ఞానము, బలము, సౌఖ్యము, ఆయుష్ అన్నీయు ఆయనే అని గట్టిగా పట్టుకున్నారంటే మీకు దీర్ఘాయువునిచ్చి నడిపించెదరు. ఇప్పుడు చెబుతారా, దేవా మీరే నాకు అన్నీయు, నా జీవము మీరే, నా ఆయుష్ మీరే, నాకు దీర్ఘాయువునిచ్చి నడిపించుచున్నారు. నేను గట్టిగా మిమ్మును పట్టుకొనుచున్నాను. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.